హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ప్రతి వారం ఆహవాళ్ళు ఏదో ఒక మూవీ తీసుకొస్తారు కదా. ఈ వారం ఏం తీసుకొచ్చారా అని ఓపెన్ చేశానండి. లక్ష్మీ కటాక్షం మూవీ తగిలింది. ఇందులో సాయి కుమార్ గారు యాక్ట్ చేశారు. సో ఈ మూవీని అయితే చూసేశాను. మరి ఈ మూవీ ఎలా ఉంది, అసలు ఈ వీకెండ్ ట్రై చేయలేదని ఇన్ డెప్త్లో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి ఎలక్షన్స్ ముందు ఒక ఎమ్మెల్యే అయితే ఒక 100 కోట్ల డబ్బుని అయితే జనాలందరికీ పంచుదాం అనుకుంటాడు. బట్ కొన్ని రీజన్స్ వల్ల ఆ డబ్బు అయితే తన నుంచి మిస్ అవుతుంది. సో ఆ డబ్బు ఎందుకు మిస్ అయింది, లాస్ట్కి ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎందుకు డబ్బులు పంచుతున్నాడు, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్స్ అండి, నేను భూతద్దం పెట్టి మొత్తం వెతికానండి. ఈ మూవీలో ఒకే ఒక పాజిటివ్ తగ్గింది, అది కూడా సాయి కుమార్ గారే. పాపం ఆయనకి రోల్ ఏమీ రాకపోయినా కానీ ఆయన యూనిక్ కామెడీ టైమింగ్తో కానీ ఆయన పర్ఫార్మెన్స్తో అయితే మనల్ని అయితే కట్టిపడేశారు. ఆయన అయితే 100% జస్టిస్ చేశారండి మూవీకి. మిగిలిన వాళ్ళందరూ మనం నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే స్టోరీ అండి చాలా అంటే చాలా ప్రిడిక్టబుల్. ఇలాంటి స్టోరీలు అయితే ఎన్ని మూవీస్ వచ్చాయి చెప్పండి. సో ఈ మూవీ ఇప్పుడు కాదు, 2005, 2006 ఆ టైంలో వచ్చినా ఫ్లాప్ అయ్యేది. అసలు ఒక ప్రాపర్ ఫ్లో ఉండదండి, చాలా ఫ్లాస్ ఉంటాయి కూడా ఈ స్టోరీలో కూడా. అలానే సీన్స్ కూడా అబ్రప్ట్గా కట్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ కట్ చేసి నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోతారు. ట్రాన్సిషన్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. సో మన క్లారిటీగా కనిపించేస్తుంది ఇక్కడ సీన్ ఏదో కట్ అయింది, ఇదేంటి ఇక్కడ షిఫ్ట్ అయింది మూవీ అనిపిస్తుంది. మరి అది ఎడిటింగ్ ఇష్యూనో లేకపోతే వాళ్ళు ఫుటేజ్ మిస్ అయిందో లేకపోతే ఎడిటింగ్తో మ్యాజిక్ చేద్దామని ట్రై చేస్తారో నాకైతే అర్థం కాలేదు. సో అనవసరమైన కామెడీ సీన్స్ కానీ ఆ సాంగ్స్ అండి అవి ఎందుకు వస్తాయో వాళ్ళకే తెలియాలి. అండ్ అలానే మళ్ళీ కట్ చేస్తారు, మళ్ళీ వేరే సీన్కి వెళ్ళిపోతుంది. అసలు ఏం జరుగుతుందిరా, అసలు ప్రాపర్ ఫ్లో ఉందా, ఆహా వాళ్ళు అసలు ఈ మూవీని చూసే కొన్నారా అనిపించింది. లిటరల్లీ చెప్తున్నాను కదండి, టార్చర్ సినిమా. ఓ సిన్సియర్ కాప్ ఉంటాడండి, తనకి ఎందుకు అంత ఓవర్ ద టాప్ సీన్స్ అయితే నాకు అర్థం కాలేదు. మళ్ళీ దీనికి ఒక రొట్ట ఫ్లాష్ బ్యాక్ కూడా పెడతారు. ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయింది అప్పుడే అనుకున్నా, అబ్బా ఈ రొట్ట ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ వచ్చిందా, ఎన్ని మూవీస్లో చూడలేదురా అనిపించింది. సో మేబీ అది రన్ టైం పెంచడానికి పెట్టుండొచ్చండి. మ్యాక్సిమం రన్ టైం పెంచడానికి మిగతా సీన్లని ఇదొక స్టోరీ అనుకున్నారు అంతే, చిన్న స్టోరీ లైన్ని. దాని చుట్టూ ఈ సీన్లన్నీ కూడా ఎలా పడితే అలా పెట్టేశారు. ఇంకా అన్నెసరీగా సీన్స్ కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కానీ ఇవన్నీ కూడా మూవీకి అవసరం. అండ్ అలానే ఇంపాక్ట్ కూడా ఇవ్వలేదు. బట్ వీళ్ళు ఓటీటీకి అమ్ముకోవాలంటే ఎంత రన్ టైం అని ఉండాలనుకుంటా, అందుకే వీళ్ళు ఈ మూవీని అయితే ఇలా చుట్టుపడేశారు అనిపించింది. పోనీ ఈ మూవీలో కామెడీ ఏమన్నా ఉందంటే, మూవీ స్టార్ట్ అవడం ఒక కామెడీ నోట్లోనే స్టార్ట్ అవుతుందండి. బట్ ట్రై చేశారు కానీ ఎక్కడ కూడా కామెడీ అయితే వర్కౌట్ అవ్వలేదు. మూవీ బ్యాడ్గా ఉన్నా పర్లేదండి, ఆ ఎడిటింగే నేనైతే భరించలేకపోయాను. అబ్రప్ట్గా కట్ అయిపోతుంటే కన్వర్సేషన్ 2 డైలాగులు వస్తుంది, తర్వాత కట్ అయిపోయి వేరే సీన్ వస్తుంది, తర్వాత వేరే సాంగ్ వస్తుంది, ఏంటో అర్థం కాలేదు. బ్యాడ్ ఫిలిమ్స్, డిసప్పాయింట్మెంట్ ఫిలిమ్స్ చూడొచ్చు కానీ మరీ ఈ మధ్యకాలంలో వచ్చిన రాబిన్ హుడ్ లా తీస్తే మాత్రం చూడలేం. ఇలాంటి చిన్న సినిమాలు ఏంటంటే చిన్న మైన్యూట్ డీటెయిల్ కూడా మన వాళ్ళైతే చాలా పెద్దగా చూస్తారు. ఎందుకంటే అన్నీ ఆర్టిఫిషియల్గా ఉన్నాయి, స్టోరీ ప్రెడిక్టబుల్గా ఉంది. సో వీళ్ళు చేసే చిన్న మిస్టేక్ కూడా మనకైతే పెద్దగా కనిపిస్తుంది. సో ఎక్కడా కూడా సరైన జాగ్రత్తలు అయితే వీళ్ళు తీసుకోలేదు. డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ కానీ, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఫెయిల్ అయ్యాయని చెప్పొచ్చు. వీళ్ళు చేసిన ఒకే ఒక మంచి పని ఏంటంటే సాయి కుమార్ గారిని తీసుకోవడం. ఆయన అయితే చాలా వరకు సినిమాని కాపాడదామని చూశారు. బట్ మూవీలో కంటెంట్ లేకపోతే ఎవరేం చేయలేరు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బట్టి ఇట్స్ కంప్లీట్లీ డిసప్పాయింటింగ్ అండ్ బ్యాడ్ ఫిల్మ్ అండి. లిటరల్లీ మన రాగడి గారు చెప్తారుగా, అట్రోషియస్గా ఉంది మూవీ అయితే. సో ఆహా వాళ్ళు అయితే ఒకటైతే డిసైడ్ అయ్యారండి, ప్రతి వీకెండ్ కూడా ఒక రాడ్ ఇద్దాము, టార్చర్ చేద్దాం వెళ్ళి అన్నట్టే ఉన్నారు. ఇంకా నేనైతే ఆహా సబ్స్క్రిప్షన్ అయితే నెక్స్ట్ మంత్ నుంచి తీసుకోకూడదు అనుకుంటున్నానండి. ఇంకా ఈ లెవెల్లో మనల్ని అయితే మామూలుగా కుదరట్లేదు, వీళ్ళైతే రాడ్లు దింపుతూనే ఉన్నారు. ఇంకా నా వల్ల కూడా అయితే లేదండి ఈ రాడ్లు తీసుకోవడం కూడా. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.